ఇలా పెట్టి ఆపేసి అక్కడ దాకా. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. యాక్చువల్లీ తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది, మేము బుజ్జిని తీసుకొచ్చాము. బుజ్జి అంటే ఇట్స్ నాట్ యానిమల్ ఆర్ ఇట్స్ నాట్ హ్యూమన్ బీయింగ్, బట్ ఇట్స్ అ మెషిన్. కల్కి చూసాక ఆ పేరు పెట్టాలనిపించింది. అట్లానే కాదు, బేసిక్గా నాకు నార్మల్గా బుజ్జి అనే పేరు ఇష్టం. సో అందుకని ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అ న్యూ పెట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకుందామని చెప్పి. బట్ సరేలే, ఓకే ఓకే అని చెప్పి ఇంకా నేనే పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. బట్ నాకే అనిపించింది ఈసారి, ఎందుకంటే కొంచెం ఆ వర్క్లో పడిపోయి అది అలా దాని ఏమంటారు, ప్రాపర్గా క్లీనింగ్ అనేది ఉండట్లేదు అనమాట ఇంట్లో. ఏదో పైపైన చేస్తున్నాను కానీ దట్ డజంట్ గివ్ మీ సాటిస్ఫాక్షన్. సో అందుకని ఇంకెలాగూ సేల్ కూడా ఉంది, లైక్ అమెజాన్ సేల్ ఉంది కదా, గ్రేట్ ఇండియన్ సేల్ అనుకుంటా, లైక్ 21st ఉన్నట్టుంది. సారీ, ప్రైమ్ డే, ఎస్ చూడండి. సో ప్రైమ్ డే ఉంది కాబట్టి ఇంకా సరే తీసుకుందాము అనుకున్నాం. నార్మల్గా వచ్చేసి కాలుతుంది, నార్మల్గా వచ్చేసి 9,000 ఎంత ఉంది, 9,000 ఉందన్నమాట. సో నాకు 9,000 ఎక్కువ అనిపించింది, అందుకని నేను 1-2 times పోస్ట్పోన్ చేశాను. వద్దులే వద్దులే అని చెప్పి సరే చేసుకుంటాలే అనుకున్నాను. బట్ దిస్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్. తీసుకున్న తర్వాత లైక్ ఇప్పుడు వచ్చేసి ఒక 6,000 చేంజ్, అరౌండ్ 7,000 పడుతుంది. మీకు 2,000 తగ్గుతుంది. ఏమైనా కార్డ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ కార్డ్స్ వాడితే అని చెప్పేసి? ఏం కార్డ్స్ ఉన్నాయి? యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే లైక్ మీకు ఏదన్నా ఆఫర్స్ ఉండుండొచ్చు. లైక్ జస్ట్ ట్రై. నేను ఆ లింక్ అండ్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైక్ ఫ్లిప్కార్ట్, రైట్? ఎస్, ఫ్లిప్కార్ట్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. అండ్ వాటి రివ్యూస్ అండ్ అన్ని నేను ఇప్పుడు నెక్స్ట్ మేము చేయబోతున్నాం అనమాట ప్రయోగము. దెన్ ఐ విల్ గివ్ యూ 100% క్లారిటీ, మీకు క్లారిటీ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ నాట్ అ వాక్యూమ్ క్లీనర్ ఎనీమోర్, ఇట్స్ బుజ్జి. ఇక్కడ నుంచి నా ఫర్దర్ వ్లాగ్స్లో మా ఫ్యామిలీ మెంబర్ అనమాట. ఐ డోంట్ నో వై, ఇట్ ఈస్ బుజ్జి. బాయ్ బాయ్. వచ్చి రాగానే ఇంకా మేమైతే ట్రయల్ స్టార్ట్ చేసామన్నమాట. అంటే ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా అయితే లైక్ మనకు ఒక మాన్యువల్ అయితే ఇస్తారు, దాంట్లోనే మనం యాక్చువల్లీ ఫిట్టింగ్స్ అవి చేసుకోవచ్చు. హార్డ్లీ టేక్స్ 5 to 10 minutes అంతే. లైక్ మనకు అర్థమైపోతుంది, లైక్ ఇట్స్ బేసిక్, అన్నీ జస్ట్ అట్లా అతికించుకోవడమే అనమాట. మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోయినా నేనైతే క్విక్ రివ్యూ చూపిస్తాను లాస్ట్లో, అంటే ఏంటి అసలు దేనివల్ల ఏంటి అని చెప్పి యూజెస్. సో రాగానే మేమైతే ఇట్లా ట్రయల్ చేస్తున్నాం అనమాట. లైక్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఒకవేళ వర్స్ట్ కేస్ బాగోకపోతే రిటర్న్ ఇచ్చేద్దాము అని చెప్పేసి. ఫస్ట్ అయితే మనకి ఇట్లా సపరేట్గా మనకి 2 ఉంటాయి అనమాట ఇట్లా బ్లోవర్స్. ఒకటి వచ్చేసి మనము కింద ఫ్లోర్ క్లీనింగ్కి ఉంటుంది, ఇంకా మిగతా వచ్చేసి సోఫాకి, బెడ్స్కి, కర్టెన్స్కి అన్నీ వాడుకోవచ్చు. సో ఇట్లా అన్నీ మేమైతే ప్రయోగాలు చేస్తున్నాం అనమాట. ఫస్ట్ మెయిన్ అయితే నా కన్సర్న్ సోఫాకి, ఎందుకంటే మిగతా ఏవైనా మనం క్లీన్ చేస్తాం కానీ ఈ సోఫా వచ్చేసి మాది వెల్వెట్ క్లాత్ అనమాట. సో ఏదైనా పడినా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇట్స్ లైట్ కలర్డ్ కదా, సో ఇంకా భయం ఉందన్నమాట నాకు. సో అందుకని అసలు నేను ఫస్ట్ దానికోసం అని చెప్పి సరే తీసుకుందాం అన్నాను. బట్ ఇట్ వాజ్ రియలీ వెరీ హెల్ప్ఫుల్ గైస్, ఎందుకంటే మనకి చిన్న చిన్న వెంట్రుకలు అవి పడుతుంటాయి. ఇప్పుడు ఇదే చూడండి, సో మంచిగా ఇట్లా తీసేసుకుంటుంది అనమాట. సో నాకు మెయిన్ అందుకని నేను సరే అని చెప్పాను. నాకు అది నాకు బాగా నచ్చింది దాంట్లో. ఇందులో అన్నీ బాగానే ఉన్నాయి కానీ సౌండ్ మాత్రం హారిబుల్గా వస్తుంది. లైక్ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే మాత్రం ట్రై టు అవాయిడ్ ఇట్. అంటే లైక్ చాలా అంటే చాలా హెవీ నాయిస్ వస్తుంది. మీరు ఆ ముందు క్లిప్లో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా. సో మేమైతే అన్ని డోర్లన్నీ క్లోజ్ చేసుకొని మరీ చేసామన్నమాట. సో చాలా సౌండ్ వస్తుంది, ఎందుకంటే ఆబ్వియస్లీ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వస్తుంది కదా. సో ఇక్కడ నేనైతే ట్రై చేస్తున్నాను, ఎందుకంటే నేనే చేసుకోవాలి కాబట్టి, నా కోసమే కొన్నారు కాబట్టి. అందుకని నేను అన్ని ఫస్ట్ అయితే నువ్వు ఒకసారి ట్రై చేయి, నేను చూసి నేను చేసుకుంటా అని చెప్పాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. లైక్ అన్ని ట్రైల్ అయితే వేసాను అనమాట. సో అండ్ దాని తర్వాత నేను ఒక టూ టైమ్స్ అట్లా వాడాను, నాకు అలవాటు అవ్వాలి కదా అని చెప్పేసి. నాకు యాక్చువల్లీ భయం ఇట్లాంటివి, బట్ ఇట్లాంటివి తీసుకుంటేనే కదా మనకి కొంచెం
హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. అండ్ డైలీ బేసిస్లో వర్క్ చేసుకుంటూ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే కష్టము. సో అందుకని తీసుకున్నాను అనమాట. అండ్ దిస్ వాజ్ ద సాటిస్ఫైయింగ్ క్లిప్. ఇంత నీట్గా పోతుందో అనుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా అన్నీ బేసిక్ క్లీనింగ్ అంతా చేసేసుకున్నాము. ఆ రోజైతే డీప్ క్లీనింగ్ చేసామన్నమాట. లిటరల్గా అట్లా లైక్ కొంచెం ఇట్లా చెత్త చెత్త ఉంటాయి కదా కార్నర్స్, అవన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాం. సో దట్ మనకి లైక్ తర్వాత మళ్ళీ నార్మల్ క్లీనింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ దాని తర్వాత అయితే ఫ్యాన్ కూడా చేసుకోవచ్చు. దానికైతే సపరేట్ సెట్టింగ్ ఉంటుంది. లైక్ మనము ఆవి పెట్టక్కర్లేదనమాట. జస్ట్ ఆ పైప్ లాగా ఉంటుంది, అది యాడ్ చేసుకుని పెట్టుకుంటే లైక్ అదొక అది ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో బూజు కానీ దాంతో దులుపుకోవచ్చు. సో అది బాగానే ఉంది. ఫైనల్లీ అయితే అయిపోయి చెత్త చూపిద్దాం పట్టు. ఎంత ఉంది మన ఇంట్లో చెత్త. అమ్మా, రోజు ఊడ్చి తుడిస్తేనే ఇలా ఉంది పరిస్థితి. అలా ఉడుస్తున్నాము. ఎక్కువ చేయొద్దు, నేను బాగానే ఉడుస్తాను. కాకపోతే ఇంకా ఏంటది అసలు, ఏదో గడ్డలు గడ్డలుగా అంత కుప్పలు కుప్పలుగా వచ్చింది. అమ్మో, ఇక్కడ నిమ్మకాయ జ్యూస్ చేసుకో ఇప్పుడు. చేసుకొని నీకు ఇస్తాలే. వెల్కమ్ టు బుజ్జి 2.0 అనుకోవచ్చు. సో బేసిక్గా ఇదైతే వ్యాక్యూమ్ క్లీనర్. లైక్ ఇఫ్ యూ కెన్ సీ, ఇది వచ్చేసి ఫిలిప్ 3000 సిరీస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 1900 వాట్స్. ఓకే. అండ్ దీంట్లో కలర్స్ అయితే ఏం లేవు ప్రెసెంట్. లైక్ ఇట్స్ ఓన్లీ వన్ కలర్, స్టాండర్డ్ కలర్. అండ్ మనకైతే ఇట్లా కొన్ని ఇస్తారు. లైక్ ఐ కెన్ షో యూ, అన్ని బయటకు తీస్తాను. సో ఫస్ట్ ఇదైతే మనము దీనికి పెట్టుకుంటాము. ఇది వచ్చేసి పైప్ దీనికి. ఓకే. సో ఇది మనం దీనికి కనెక్ట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ నుంచి మనకి వ్యాక్యూమ్ అనేది వస్తుంది అనమాట. సో అందుకని మనం దీనికి ఫిట్ చేసుకుంటాం ఇట్లా. ఓకే. ఎక్స్టెన్షన్ కావాలంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లైక్ దాని ఏమంటారు, 2 ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనింగ్కి మనము పెట్టుకోవడం అనమాట. ఇట్లా అటాచ్ చేసుకొని ఇది నేను మీకు అన్ని అంటే ఎట్లా పనిచేస్తుందో ఏంటనేది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జస్ట్ ఒక క్విక్ డెమో లాగా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనం కార్పెట్స్కి కానీ లేకపోతే దాని ఏమంటారు ఇట్లా కర్టెన్స్కి కానీ వాటికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇట్లా క్విక్గా తీసి పెట్టుకోవడమే. ఇలా అంతే, ఇట్లా మూవబుల్ అవుతుంది. మనం వన్ సైడ్ మనము ఈ ప్లగ్ ఉంటుంది, ఇలా చూసారా ఎంత దూరమైనా ఎక్స్టెండ్ అవుతుంది. చాలా అంటే ఆల్మోస్ట్ ఇల్లంతా కవర్ అవుతుంది అనమాట. మనకి ఈ కైండ్ ఆఫ్ పాయింట్స్ ఉండాలి, ప్లగ్ పాయింట్స్ ఉంటే వీటిని ఏదో అంటారు, ఏంటది 16 amps. 16 amps మనకు ఉంటే అంటే కొంచెం పెద్దగా ఉంటాయి అవి. సో అట్లాంటివి ఇంట్లో నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటాయి. మనకి ఫ్రిడ్జ్కి కానీ లేకపోతే ఏసీకి కానీ అలాంటి వాటికి ఉంటాయి. సో వాటికి మనము మేజర్గా ఒక 2 ఉంటే బెటర్ అనమాట. ఇంటి మొత్తానికి కవర్ అయిపోతుంది, చాలా పొడుగు ఉంటుంది. ఇలా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనమాట. దూరం ఉండాలి ఇది, ఇట్లాంటి విన్యాసాలు చేయాలంటే. ఇట్లా కొంచెం కొంచెం వెళ్తుంది, అంటే ఇది స్ట్రైట్గా ఉంటే వెళ్తుంది. పట్టుకోవాలి అది పట్టుకోవాలా. సో అనమాట. సో అంతే. సో అదన్నమాట. సో అంతా మొత్తం ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ మనకి మాన్యువల్ కూడా ఇస్తారు. మాన్యువల్తో అంత అవసరం పడదు, బేసిక్గా మనకు అర్థమైపోతుంది. కావాలంటే మాన్యువల్ కూడా ఉంటుంది సపరేట్గా. అండ్ ఇది వచ్చేసి ఇట్లా మూవబుల్ అనమాట. మనం ఎటైనా తిప్పుకోవచ్చు. మనకి చాలా హ్యాండీగా ఇదిగా ఉంటుంది. ఇట్లా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ మొత్తం అయిపోయినాక ఇది వచ్చేసి డస్ట్బిన్ అనమాట. లైక్ మీరు చూస్తే ఇది నేను ఆల్రెడీ వాడున్నాను, అందుకని మీకు ఇక్కడ కొంచెం డర్టీగా ఉంటుంది, డర్ట్ అంతా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు కనుక చూస్తే మ్యాక్సిమం పాయింట్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ వరకు మీకు చెత్త కనుక ఫిల్ అయిపోతే మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇంకా అదే నేనైతే ఇవాళే స్టార్ట్ చేశాను. వీటి రివ్యూ అదంతా నేను నా నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో పెడతాను. సో మేజర్గా అదైతే అది. అండ్ దీనికి లైక్ మనము లాస్ట్లో అయితే ఇలా పెట్టి ఆపేసి అక్కడ దాకా
సో మనకి ఇక్కడైతే ఇదంతా డస్ట్బిన్ చెప్పాను కదా, ఇంకా దీని తర్వాత మనం ఇట్లా ఫ్రంట్కి పెట్టేసుకొని ఇక్కడ మనకు ఉంటుంది పాయింట్, జాగ్రత్తగా దీనికి ఇలా ఫిక్స్ చేసుకుంటే ఇట్ ఈస్ డన్. సో ఇదైతే నేను వీటి రివ్యూస్ అది నేను ఇందాక చెప్పినట్టు కంటిన్యూషన్ వీడియోలో పెడతాను. చలో. Thanks for watching this video. Please do like, share and subscribe to our channel. Bye bye.